నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక వింత సమాచారం ఏంటంటే, ఒక విధంగా వికృత చేష్టలతో సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే కాన్సెప్ట్తో కొంతమంది వికృత చేష్టలతో కూడిన యువకులు, నిజంగా వికృతాకారులే అని అనాలేమో వాళ్ళని, వికృత చేష్టలు కలిగిన వాళ్ళు కాబట్టి. సో వాళ్ళు ఏం చేశారంట, జనరల్గా దేవునికి నైవేద్యంగా ఏం పెడతాం? పళ్ళు, స్వీట్స్, లేదంటే వండిన వంటలు, పిండి పదార్థాలు ఏవైనా పెడతాం. కానీ వీళ్ళు ఒక అసలు పెట్టకూడని దాన్ని పెట్టి దానికి వీడియో తీసి పెద్దగా హల్చల్ చేసి వైరల్ అయిపోదామని చెలరేగిపోయారంట. అంటే ఏం పెట్టారని తెలిస్తే ఆల్రెడీ మీకు అందరికి తెలిసి ఉంటుంది. గంజాయి పెట్టారు, అంటే డ్రగ్స్ సంబంధించింది, గాంజా అంటారు కదా అది. సో అది పెట్టి స్వామి పాదాల దగ్గర పెట్టి వీడియో తీసి వైరల్ అవ్వడం అనుకున్నారు. మొత్తానికి పోలీసులకు చిక్కారు. ఇంకా వాళ్ళకి చెదగొట్టడమే నెక్స్ట్ ఉంది. అయితే దీనికి ఏంటి పరాకాష్ట అంటే, కేవలం వ్యూస్ కోసం, సోషల్ మీడియాలో నేము ఫేమ్ కోసం, ఆ తర్వాత వచ్చే పైసల కోసం ఈ కక్కుర్తితో కూడిన వికృత చేష్టలు వైరల్ అవుతున్నాయి. మీరు ఈ మధ్యకాలంలో భక్త కన్నప్ప సినిమా వచ్చింది, మన మంచు విష్ణు గారు తీశారు. అందులో కూడా ఆయన నాన్ వెజ్ని శివుడికి ప్రసాదంగా పెడతాడు. అంటే వాడు తిన్నడు, ఒక బోయవాడికి సంబంధించిన తిన్నడు వాడి పేరు. వాడికి తెలియక ఏదైనా పెట్టచ్చు కదా, తను అలాగే తింటాడు కాబట్టి జంతువులు వేటాడి అదే నేను స్వామికి ఆకలి కదా అని పెడతాడు. అక్కడ మూఢభక్తి, ఆ మూఢభక్తి వల్ల వర్కౌట్ అయ్యిందేమో కానీ ఇక్కడికి వస్తే వికృతి చేష్టలతో వర్కౌట్ అవ్వదు. పైగా ఇది కలికాలం. నిజంగా అంత ప్రేమగా స్వామి కోసం ఆ అహర్నిశలు శ్రమించి తెచ్చినవి ఏమున్నాయి? ప్రకృతిలో ప్రతి జీవి కూడా తన తల్లిదండ్రుల మీద ఆధారపడదు, తనకు తానుగా సొంతంగా సంపాదించుకుంటుంది. బట్ ఈ వికృతి చేష్టలు చేసేవాళ్ళు వీళ్ళు సొంతంగా కాదు, తల్లిదండ్రుల మీదో లేకపోతే అన్నదమ్ముల మీదో, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి బతికి ఇట్లాంటి వికృతి చేష్టలు వీడియోలు చేసి బతికే వాళ్ళు వీళ్ళంతా. సో దీన్ని పెట్టి వైరల్ చేయాలని చూశారు. అంటే ఒకటి చెయ్యొచ్చు, కానీ మత విశ్వాసాలని దెబ్బ కొట్టేలాగా ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే మొదటికే మోసం వస్తుంది. వాళ్ళ వీడియోలకు అంటే వైరల్ అవుతాయి లేదో పక్కన పెట్టండి. ఎందుకంటే ఇవాళ రేపు ఎలా ఉందంటే, యాంటీగా చేస్తేనే త్వరగా వైరల్ అవుతాంరా అనుకొని తెగించేసి కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఏముంది, మహా అయితే అరెస్ట్ చేస్తారు, క్లాస్ పీకుతారు, లేకపోతే 4 తన్నులు తంతారు, ఆ తర్వాత మళ్ళీ వచ్చేవచ్చుగా, మొత్తాన్ని మనం హైలైట్ అయిపోతాంగా. మన గురించి ఇప్పుడు నేను మాట్లాడుకుంటున్నట్టుగా, మేము మీకు చెప్తున్నట్టుగా మేము ఆల్రెడీ వైరల్ అయ్యాం కదా అనే ఆ దృక్కోణంలో ఆలోచించే ఈ వెకిలి చేష్టలు, ఈ వింత చేష్టలకి అన్నిటికీ సిద్ధపడుతున్నారు. బట్ ఒకరికి నొచ్చుకోకుండా, ఒకరి విశ్వాసాలను దెబ్బతీయకుండా ఏది చేసినా, ఏ వీడియో చేసినా తప్పు లేదు. మరి అదే ఆధ్యాత్మిక పరంగా చేసినా కూడా వీడియోలు వైరల్ అవుతున్నాయి కదా, మరి వాళ్ళందరికీ అలా చేసుకోవచ్చు కదా. ఇలా వికృతి చేష్టలతో ఎందుకు చేయడం? అంటే ఆధ్యాత్మికంగా చేసి అంత ఓపిక లేదు, అంత టైం లేదు, రాత్రి స్టార్ అయిపోవాలి కాబట్టి ఈ వికృత చేష్టలకి స్థిరపడ్డారు. దీనికి కమిషనర్ సజ్జనార్ గారు కూడా గట్టిగానే రివర్ట్ ఇవ్వబోతున్నారు. మనం చూస్తాం అది.